రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ మాక్సిమం ఎంపీ సీట్లు సాధించాలి, అంతేకాకుండా దేశం మొత్తం 400కి పైగా సీట్లు సాధించాలని చెప్పేసి బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. దానికోసమే తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి కూడా సుడిగాల పర్యటన చేయబోతున్నారు ప్రధాని మోదీ గారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం. సో రాబోయేటువంటి ఎన్నికల్లో మాక్సిమం ఎంపీ సీట్లు సాధించాలని చెప్పేసి బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు అన్నట్టు కూడా వస్తుంది. మరి ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది అంటారు? ఈ టార్గెట్ ఇప్పటికిప్పుడు పెట్టుకుంది కాదండి, దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుంచే వాళ్ళు దేశవ్యాప్తంగా తమ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి, ఈసారి లోక్సభ సీట్లను పెంచుకోవాలి, అంటే తమ పార్టీతో పెంచుకోవాలి, అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కూడా మొత్తం మీద 400 సీట్లు అనేది ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ పెట్టిన క్రమంలో కేవలం టార్గెట్లో పెట్టడమే కాదు, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో కొన్ని నియోజకవర్గాలను వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తించిన నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి అక్కడ సొంతంగాన లేకపోతే ఇతర పార్టీలతో కలుపుకొని అక్కడ గెలిచే దిశగా ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది చాలా కాలంగా చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ అంటే ఇటీవల దక్షిణాది మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టారు. దక్షిణాది మీద ముఖ్యంగా ఏంటంటే ఇటీవల మనం చూసాము, తెలంగాణలో ఒక దశలో వాళ్ళు అధికారంలోకి వస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కూడా కలిగింది అందరికీ కూడా. కానీ కొన్ని తప్పుల వల్ల, కొన్ని వాళ్ళు టాక్టికల్ బ్లండర్స్ చేయటం వలన వాళ్ళకి అడ్వాంటేజ్ పోయింది. సరే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తిరిగి లోక్సభలో ప్రజెంట్ వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే 303 సీట్లు ఉన్నాయి. ఆ 303 సీట్లని సొంతంగానే 350కి పెంచుకోవాలి. అంటే బీజేపీ లోక్సభ సభ్యుల సంఖ్యను 350కి తీసుకెళ్ళాలి. అదేవిధంగా డెమోక్రటిక్ అలయన్స్లో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఇప్పుడు 38 పార్టీలు ఉన్నాయి. అయితే ఆ 38 పార్టీల్లో చాలా పార్టీలకి స్ట్రెంత్ లేదు. అంటే ఉదాహరణకి జనసేన ఉందనుకోండి, జనసేనకి ఏమీ లోక్సభ సభ్యులు లేరు. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెంచుకోవాలి, ఆ సంఖ్యని పెంచుకోవాలి అనేటువంటి ఒక వ్యూహంతో ఇవాళ మీరు చెప్పినట్టుగా ఒక 5 రోజులు 15వ తారీఖు నుంచి ఒక 5 రోజులు సుడిగాలి పర్యటన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ గారు చేయబోతున్నారు. అదేవిధంగా ఈరోజు అమిత్ షా గారు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వాళ్ళ నాయకులను ఉద్దేశించి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. సో అందులో అంటే ప్రధాని మోడీ గారి 5 రోజుల పర్యటనలో భాగంగా 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో, ఒక రోజు విశాఖపట్నంలో, అది కేవలం బీజేపీతో సహా బీజేపీ నేతలతో ఉంటుంది. 17వ తారీఖు మాత్రం ఏదైతే అలయన్స్ పెట్టుకున్నారో తెలుగుదేశం జనసేనలతో కలిసి ఉమ్మడిగా ఆయన చిలకలూరిపేటలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అక్కడి నుంచి ఇక ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే విక్రమ్ గారు, ఇక్కడ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు ప్రధాని గారు అనే దానికి సంబంధించి, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి 1% ఉంది. సో 1% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్కి ఈ అలయన్స్లో ఆల్మోస్ట్ పార్లమెంట్కి ఏమో 6 స్థానాలు ఇవ్వడం జరిగింది, అలాగే లోక్సభకి 10 స్థానాలు ఇవ్వడం కేటాయించడం జరిగింది. అంటే ఆ స్థానంలో బీజేపీ మార్పు చూపించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చా, లేకపోతే దాని బాధ్యత అంతా టీడీపీ జనసేన తీసుకునేటువంటి అవకాశం ఉందా? అంటే ఒకటండి, బీజేపీకి మీరు అన్నట్టుగా గతంలో 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన మాట వాస్తవం. కానీ బట్ ఓవరాల్గా మోడీ గారికి ఇమేజ్ పెరిగింది ఇటీవల కాలంలో. గతంలో ఉన్నంత నెగిటివిటీ అనేటువంటిది తగ్గింది. ఇటీవల మనం చూసాము, అయోధ్యలో రామ మందిరం, రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, లేదనంటే చంద్రయాన్ సక్సెస్ కావచ్చు, సూర్యయాన్ కావచ్చు, అదేవిధంగా సరిహద్దుల్లో చైనాతో మనకు సరిహద్దుల్లో సందర్భంగా అక్కడ చాలా భద్రత కట్టుదిట్టం చేసేటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇటీవల ఆయన ప్రారంభోత్సవం చేయడం, ఇవన్నీ చూసినట్లయితే అదే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. అది రష్యా ఉక్రెయిన్ వారు కావచ్చు సంబంధించి, అదేవిధంగా ఇజ్రాయెల్ పాలస్తీనా వారు, ఈ 2 వార్స్ సంబంధించి చాలా దేశాల్లో
ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో భారత్లో మాత్రం ఆర్థిక వ్యవస్థ కొంత పటిష్టంగా ఉండటానికి ఆయన తీసుకుంటున్న చర్యలు కారణం అనేటువంటి ఒక భావన అందరిలో ఉంది. అందువల్ల ఆయనకి ఓవరాల్గా ఒక నేషనల్ మూడ్ కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గతంలో ఉన్నంత వ్యతిరేకత అయితే లేదు. ఖచ్చితంగా ఇవాళ మోడీ గారిని ఆయన నాయకత్వం కోసం, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు, కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి బీజేపీకి కొంత సానుకూలత ఉన్నది. ఈ మూడు పార్టీలు అలయన్స్ పెట్టుకోవటం వల్ల మూడు పార్టీలు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం ద్వారా బీజేపీ మీరు అన్నట్టుగా 6 లోక్సభ స్థానాల్లో కనీసం 5 గెలుచుకోగలిగితే వాళ్ళ స్ట్రెంత్ ఇక్కడ కూడా, అంటే వాళ్ళ వ్యూహం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో తమ రిప్రజెంటేషన్ ఉండాలనేటువంటిది, తమ ప్రాతినిధ్యం బీజేపీకి ప్రాతినిధ్యం ఉండాలి అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు. అందుకనే ఈ అలయన్స్ కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి 6 సీట్లు సాధించడం అనేటువంటిది పెద్ద విజయమే బీజేపీ ఇతర పక్షాలని, అంటే ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఒప్పించగలగటం. అందువల్ల ఖచ్చితంగా ఇది బీజేపీకి అనుకూలించే అంశం. బీజేపీకే కాదు, మళ్ళీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావటం అనేటువంటిది కూడా తెలుగుదేశానికి ఇది పెద్ద విజయం కింద భావించాలి. అదేవిధంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది జనసేన కూడా. జనసేనకి ఇప్పటి వరకు కూడా 2019లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. పార్లమెంట్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు 2 సీట్లు వచ్చింది కాబట్టి ఆ 2 సీట్లలో కూడా గెలవగలిగితే వాళ్ళకి అది పెద్ద బిగ్ లీప్ కింద భావించాలి. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు ఈ రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో చేసేటువంటి పర్యటనను చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఏ హామీలు ఇస్తారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు కాబట్టి దానిని అసలు ప్రస్తావిస్తారా, ప్రస్తావించరా, అదేవిధంగా రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేటువంటి ఒక పిక్చర్ అయితే వైఎస్ఆర్సీపీ చాలా బలంగా తీసుకెళ్ళగలిగింది. మరి దానిని ఏ విధంగా మోడీ గారు అడ్రస్ చేస్తారు, అంటే బీజేపీ మీతో ఉన్నది ఈ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు ఆంధ్రప్రదేశ్కి అనే అంశాన్ని ఆయన అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు చాలా పెద్ద ఎత్తున అపోహలు కావచ్చు, అది వాస్తవా అపోహ అనేది తర్వాత, ముందైతే ఆ ఇష్యూస్ అన్ని, ఆ కన్సర్న్స్ అన్ని ఆయన అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. అవును, ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా చూసుకున్నట్లయితే మౌనిమైన నడుస్తుంది అని అంటారు. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే బీజేపీ చేసింది ఏదీ లేదు. కేటాయింపుల విషయంలో కానీ చిన్నచూపు చూస్తోంది. సో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఇన్ని సంవత్సరాల్లో. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెడు వైపుగా వెళ్తూ ఉంటే, అంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా కేంద్రం ఎటువంటి క్వశ్చన్ చేయట్లేదు అనేటువంటిది కూడా కొంతమందిలో ఉంది. అంటే ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ చాలా సాఫ్ట్ గా వెళుతుంది అనేటువంటిది, అంటే వైఎస్ఆర్సీపీ వైఫల్యాలు కానివ్వండి, లేదనంటే వాళ్ళ మీరు ముఖ్యంగా ఏంటంటే అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి తెచ్చుకోవడంలో కేంద్రం సహకరిస్తుంది అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడానికి కూడా కేంద్రం ఉన్నది, కేంద్రం హస్తం ఉంది అనేటువంటిది. అంటే పార్టీ అలాగే ఉన్నాయి. సో నేను ఇక్కడ లేను, లండన్ లో ఉన్నాను, అంతా కేంద్రమే చేసుకొచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చాలా ఈజీగా చెప్పేశారు. అంతా అదే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంటే బ్లేమ్ చేయలేదు కానీ బీజేపీని డైరెక్ట్ గా, కానీ బీజేపీ పట్ల ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయం అయితే చాలా మంది మెజారిటీ ప్రజల్లో ఉన్నది. ముఖ్యంగా తెలుగుదేశం సానుభూతి పరుల్లో కూడా ఉన్నది. వైఎస్ఆర్సీపీకి పరోక్షంగా సహాయం అందిస్తుంది. ఎప్పుడైతే ఒక మాట, సారీ టు డిస్టర్బ్ యు విక్రమ్ గారు, ఎప్పుడైతే మీడియా అడిగిందో చంద్రబాబు గారు అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంది అంటే, నాకేమీ తెలియదు, చంద్రబాబు గారి అరెస్ట్ గురించి నాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాను, మొత్తం అంతా చేసింది కేంద్రమే అనేటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన చంద్రబాబు గారి అరెస్ట్కి సంబంధించి. సో ఇది కేంద్రాన్ని ఒక్క నిమిషం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ సమయంలో నేను దేశంలో లేను అని అన్నాడు. అది కేంద్రం చేసింది అనేది కూడా ఆయన ఏమనలేదు. ఎందుకంటే కేంద్రం కాదు, అది ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసు, అది రాష్ట్ర సిఐడి వాళ్ళు దాఖలు చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కేసు కాబట్టి కేంద్రానికి సంబంధం లేదు. ఆయన ఆ స్టేట్మెంట్ అది అప్రస్తుతం. కానీ బట్ ఇప్పుడు అంటే మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే బీజేపీ దీనిని ఇలాంటి ఇష్యూస్ని ఏ విధంగా అడ్రస్ చేస్తుంది
అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ప్రధాని మోడీ గారి నోటి వెంట ఏమైనా వస్తుందా? ఎందుకంటే పురంధరేశ్వరి గారు మాట్లాడచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడచ్చు, చాలా మంది మాట్లాడుతున్నారు. మాకు సంబంధం లేదు, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వందే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చాలా మంది బీజేపీ వాళ్ళు అన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు మోడీ గారు దీనిని ఏమైనా అడ్రస్ చేస్తారా? అదేవిధంగా రాష్ట్రానికి ఏమీ చేయలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్న మాటల్లో కొంతవరకు అంటే అది ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఉన్నది, రైతు భరోసాలో కేంద్రం 6,000 ఇస్తుంది. 6,000 ఇస్తున్న మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పట్లేదు. అదేవిధంగా ఆసరా పెన్షన్స్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. అట్లాగే అనేక సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చెప్పడం లేదు. మొత్తం యాజ్ ఇఫ్ వాళ్ళే చేస్తున్నట్టుగా వాళ్ళు ఒక పిక్చర్ ఇస్తున్నారు. సో దీనిని మరి ఏ విధంగా అడ్రస్ చేస్తారు ప్రధాని మోడీ గారు? ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తన విమర్శల్ని ఎక్కువ పెట్టాల్సింది ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన పర్యటనలో కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని ఆయన విమర్శిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇది వేరు కదా. ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టాలి, దాని మీద ప్రసంగించాలి, దాన్ని ప్రస్తావించాలి. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఈ మోడీ గారు పాల్గొనేటువంటి సభ అంటే ఈ పొత్తులు కుదిరిన పూర్వరంగంలో ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, విక్రమ్ గారు. థ్యాంక్ యూ.